బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠాత్మలకు, ఆత్మిక పరివారం నాకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు 743 లైవ్ ఎపిసోడ్లో ఆధ్యాత్మిక హైలైట్స్, కథ, కమామీషు, ఉదాహరణలతోటి ఈరోజు చర్చించుకుందాము. ఇంద్రుడు శిక్షకు కారణము, అనుభవించటానికి చేసిన కారణము బ్రహ్మదేవుడు చెప్పిన విధానము తెలుసుకుందాము. టాపిక్లోకి వెళ్ళే ముందు జీవితంలో ఉపయోగపడే ఆధ్యాత్మిక సూక్తులు, కోడ్స్. జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఈ క్షణమే మనది, మరో క్షణం మరొకరిది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. మరి బాపూజీ చెప్పేది, బేహద్ దాదాజీ ఉవాచ, ఎప్పటికీ నిరాశ పడకండి, ధైర్యం పెట్టుకోండి. హిమ్మతే బచ్చే మదదే బాప్. ఎందుకంటే మిమ్మల్ని తయారు చేసినటువంటి బేహద్ ఆల్మైటీ యథాటి అనంత బేహద్కే బేహద్ బ్రహ్మాండం యొక్క నిర్మాత. మరి మీకెందుకు చింత? నెక్స్ట్ పాయింట్, అతీతంలోకి వెళ్ళే వ్యక్తి వర్తమానాన్ని కూడా చెడగొట్టుకుంటూ ఉంటారు. అంటే గడిచిపోయిన దాన్ని గురించి చింతన చేస్తూ ఈ జీవితాన్ని కూడా, సమయాన్ని కూడా వేస్ట్ చేస్తాడు. ఈరోజు వర్తమానంలో జీవించేటువంటి వాళ్ళు రేపు ఇంకా బాగుంటుంది అని సరైన కర్మలు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్, సుఖమైన జీవితం కొరకు మంచి ఇల్లే ఉండాలన్న అవసరం ఏమీ లేదు. ఇంటి వాతావరణము, ఇంట్లో సంబంధీకులు మంచిగా ఉంటే సరిపోతుంది. చక్కగా సుఖమైన జీవితం తయారవుతుంది. చిన్న ఇల్లు, చింత లేని ఇల్లు అన్నట్లే చక్కటి వాతావరణము, మనస్పర్ధలు లేని జీవితమే సుఖమైన జీవితాన్ని కలిగిస్తూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ప్రవర్తన అనేది తెల్ల కాగితం లాంటిది. ఒకసారి దాని మీద మరక పడితే మళ్ళీ తెలుపు కావటం కష్టమే అవుతుంది. ఒక మంచి మాటే కదా ఇది. ఇంకోటి ఏంటి అంటే, జీవితంలో అన్నిటికంటే డిలీట్ కానిది ఒకటి ఉన్నది. అదేంటి అంటే ఇతరుల యొక్క స్మృతులు. అది మనసులో ముద్రించుకుపోతాయి. స్థూలమైనవి ఎన్నైనా తీసేసినా మనసులో వాళ్ళ యొక్క జ్ఞాపకాలు మాత్రం డిలీట్ చేయలేము. నెక్స్ట్ పాయింట్, ఏ కష్టం లేకుండా, కష్టపడకుండా ఎవరికైతే అన్నీ లభిస్తూ ఉంటాయో వారికి అహంకారం వస్తూ ఉంటుంది. ఎవరైతే కష్టపడి స్వ అర్జితంతో పొందుతారో వారే ఇతరుల యొక్క కష్టాన్ని కూడా గుర్తిస్తారు, కష్టానికి విలువను ఇస్తారు. ఎందుకంటే కష్టం అంటే వాళ్ళకు తెలుసు, కష్టే ఫలి అని వాళ్ళకు తెలుసు. వాళ్ళు కష్టపడి పైకి వచ్చారు, సాధించారు, పొందారు. కాబట్టి ఇతరులకు కూడా కష్టపడుతుంటే దాని విలువ వాళ్ళకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్, మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికే ఈ భూమి మీదకు వచ్చారు. ఈ ప్రపంచంలో అందరినీ కలుసుకోవటానికి, అందరితోటి ఖాతాలు తీర్చుకోవటానికే వచ్చాం.
ఇవన్నీ పూర్తి కాకుండా తిరిగి వెళ్ళలేం కదా. నెక్స్ట్ పాయింట్, గమ్యం లభించినా లభించకపోయినా జీవిత ప్రయాణం అంతిమం వరకు కొనసాగించాల్సిందే. అసలు గమ్యం ఏంటో ప్రయత్నం చేయకుండానే ఎలా తెలుస్తుంది? ప్రయత్నం చేయకుండా ఉండటం కూడా తప్పే కదా. నెక్స్ట్ పాయింట్, తీపి ఉండాలే కానీ చీమలకేం కొదవా, కాసులు ఉండాలే కానీ చుట్టాలకేం కొదవా, ఉప్పు తగిలిస్తే చీమలు చెల్లా చెదురవుతాయి, నొప్పి తగిలితే చుట్టాలు కూడా బెదిరిపోతారు. ఇది జీవిత సత్యం, జగమెరిగిన సత్యం. నెక్స్ట్ పాయింట్, మనం జ్ఞాన మార్గంలోకి వస్తూ ఉన్నాము. యోగం జోడించాలి అంటే జ్ఞానం వినాలి, పవర్ కావాలి అంటే విశ్వాసం అనేది ఉండాలి, కష్టాల నుండి విముక్తి పొందాలి అంటే పరమాత్మ పైన ప్రేమ ఉండాలి. ఇంకా ఈరోజు మనం టాపిక్లోకి వెళదాము. ఒక జ్ఞానం యొక్క పంట, జ్ఞానం యొక్క పొలంలో రైతులుగా మనము వేయాల్సిన పంట ఏంటి, దీని గురించిన వివరణ ఒక ఎగ్జాంపుల్ తోటి తెలుసుకుందాము. ఒక మహాన్ సన్యాసి ఒక రైతు ఇంటికి భిక్ష అడుక్కోవటానికి వచ్చాడు. అతనితో పాటు కొంతమంది శిష్యులు కూడా ఉన్నారు. ఆ రైతు వారిని పైనుంచి కింద దాకా యగాదిగా చూసి, నేను ఒక రైతుని, కష్టోర్చి నేను నా పొట్టని పోసుకుంటూ ఉన్నాను, మరి మీరు కష్టపడకుండానే గుట్టి పుణ్యానికి ప్రాప్తి లభిస్తారని, పొందాలి అని ఎందుకు కోరుకుంటున్నారు అని అనేశాడు. ఆ సన్యాసి శాంత స్వభావంతో ఆ రైతుకి ఈ విధంగా సమాధానం చెప్పాడు. సోదరా, నేను కూడా రైతునే, నేను పొలము పని చేస్తూనే ఉన్నాను. ఇక రైతు అన్నాడు, ఏంటి నువ్వు రైతువా, నువ్వు పొలం పని చేస్తున్నావా అని అన్నాడు. అంటూ సన్యాసి చెప్పాడు, నేను జ్ఞానం అనే పొలాన్ని దున్నుతూ ఉన్నా, ఆత్మ నా యొక్క పొలం, జ్ఞానం యొక్క బీజాలను దాంట్లో నాటుతూ ఉన్నా, జ్ఞానంతో జ్ఞానం అనే నాగలితోటి దాన్ని దున్నుతూ శ్రద్ధ విశ్వాసము అనే బీజాలను నాటుతూ ఉన్నా, తపస్సు అనే సాధన చేస్తూ యోగాగ్ని తోటి వాటిని పండిస్తూ ఉన్నా, జ్ఞాన జలం తోటి అవి పెరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క శ్రద్ధ విశ్వాసం అనే బీజాలు సాధనా జలంతో అవి వృద్ధి అవుతూ ఉన్నాయి. సత్యము మరియు జ్ఞానం యొక్క ఆధారంతో నేను చాలా ప్రయత్నం చేస్తూ పండిస్తూ ఉన్నా. కానీ భూమిలో పంట కలుపు మొక్కల్లాగా, గడ్డి పోచల్లాగా అక్కడక్కడ నెగిటివ్ దుర్మార్గులు వస్తూనే ఉన్నారు. వాటిని గడ్డిని ఏరి పారేస్తూ సాఫ్ చేస్తూ ఉన్నాను అని చెప్తూ వచ్చాడు. ఇంకా నీకు కావాలి అంటే నా పొలంలోని కొంత భాగాన్ని నీకు ఇస్తాను, నేను కూడా నీ పొలంలోని కొంత భాగాన్ని తీసుకుంటాను, మరి నీ పొలం నాకు ఇస్తావా అని అన్నాడు. ఆ రైతుకు సన్యాసి యొక్క విషయం చాలా మంచిగా అనిపించింది.
ఇంకా ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. హూ ఈజ్ ది గ్రేటెస్ట్? ఈ ప్రపంచంలో అందరికంటే చాలా గొప్పవాళ్ళు ఎవరు అనేటువంటి అనుమానం నారద మహర్షికి ఒకసారి మనసులో కలిగింది. జగత్తు మొత్తానికి గొప్పవాళ్ళు ఎవరా అని తెలుసుకోవాలని సీదా విష్ణు భగవాన్ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే విష్ణువే నిత్య సత్యము, అన్నీ ఎరిగినవాడు, సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, పాలనహార్ అన్న భావనతోటి నారదుడు వైకుంఠధామానికి వెళ్ళి విష్ణుమూర్తిని, హే భగవాన్, ప్రపంచంలో అందరికంటే గొప్పవాళ్ళు ఎవరు, ఈ విషయాన్ని తెలుసుకోవాలనే నేను ఇక్కడికి వచ్చాను. దీని యొక్క సమాధానము నాకు చెప్పండి, కృప చూపించండి అని అన్నాడు. ఇక విష్ణువు నారదుడి యొక్క ఆశయాన్ని అర్థం చేసుకున్నవాడై ఈ విధంగా చెప్పనారంభించాడు. ఈ పృథ్వీ అత్యంత విస్తారమైనటువంటిది. దీనిలో సముద్రము 3/4 ఉన్నది. ఒక భాగము భూమి, 3 భాగాలు నీరు ఉంది. ఇంత గొప్పది కదా సముద్రము అనుకుంటూ ఉన్నప్పుడే సముద్రుని అగస్త్యముని తాగేశాడు. అంటే సముద్రుడు గొప్పవాడు కాదనేగా. అయితే అగస్త్యముని కూడా అనంత ఆకాశంలో ఒక క్షుద్ర నక్షత్రం జుగునుగా మెరుస్తూ ఉన్నాడు. మరి ఆయన కూడా పెద్ద గొప్పవాడు కానట్లే. ఆకాశంలో అనంత నక్షత్రాలు ఉన్నాయి, వెలిగాయి కదా. ఇకపోతే ఆకాశం గొప్పది అనుకుంటే వామనుడు యజ్ఞంలో ఒక పాదముతోటి మొత్తం ఆకాశాన్ని నింపేశాడు. ఒక పాదం ఆకాశం మీద, ఒక పాదం భూమి మీద పెట్టేశాడు. అంటే అప్పుడు ఆకాశం కూడా గొప్పది కాదనే. అంటే భగవంతుడు వామనుడు యొక్క కాలి కింద భూమి ఒకటి, ఆకాశము ఉండిపోయింది. అయితే ఎవరైతే భగవంతుడి యొక్క కాలి కింద నిరంతరం భక్తి చిత్తంతో ఉంటూ ఉంటాడో ఆయన గొప్పవాడు కాదా? ఈ భక్తులను మించిన గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడా లేనేలేరు అని చెప్పాడు. ఇంకా ఒక ఆధ్యాత్మిక కథలోకి వెళ్తే మనం దేవేంద్రుణ్ణి ఇంద్రజిత్తు బంధించి ఆయన్ని కారాగారంలో పడేశాడు. ఇదేంటి కథ తెలుసుకుందాము. రావణపుత్రుడైనటువంటి మేఘనాథుడు ద్వారా పరాజితుడైనటువంటి ఇంద్రుడు పూర్తి యొక్క దేవ తేజస్సు, ఉన్నతమైనటువంటిది పదవిని, పేరు ప్రఖ్యాతిని మొత్తాన్ని పోగొట్టుకొని బందీకృతమైపోయాడు. ఇక మేఘనాథుడు దగ్గర బందీకృతమైనటువంటి దేవరాజు ఇంద్రుణ్ణి లంకలోకి తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచాడు. ఇంద్రుడి యొక్క తల సిగ్గుతోటి వంచేశాడు. ఆ యొక్క దుఃఖం యొక్క బాధలో మునిగిపోతూ తన పరాభవానికి కారణం ఏంటి, ఎందుకు నేను ఓడిపోయాను, పరాభవంకి కారణం ఏంటి అని ఆలోచనలో పడ్డాడు. మాటికి బ్రహ్మదేవుణ్ణి లక్ష్యంగా పెట్టుకొని, హే బ్రహ్మదేవ, హే ప్రభు, నా ఈ దుర్దశకు కారణం ఏంటి, నాకు కొంచెం
దీని యొక్క రహస్యం చెప్పరా అని నాకు ఈ యొక్క అవమానము, శోకము ఏ కారణం వల్ల, ఏ దుష్కర్మ వల్ల లభించింది అని ప్రార్థన చేయసాగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ బందీ గృహానికి ఇంద్రుడి దగ్గరికి వచ్చి, దేవరాజా, దేవేంద్ర, నేను ఫస్ట్ నా బుద్ధితోటి ఏ ప్రజలనైతే ఉత్పత్తి చేశానో వారందరూ కూడా వారి వారి యొక్క అంగాలలో కాంతి, భాషా రూపము అన్ని విషయాల్లో కూడా ఒకే రకంగా ఉండేవాళ్ళు, తేజోస్వరూపంగా ఉండేవాళ్ళు. వారి యొక్క రూపము, రంగు పరస్పరం ఎవ్వరూ తీసిపోయే విధంగా లేరు. అంటే మనకు జ్ఞానపరంగా కూడా ఈ బ్రహ్మాండంలో బ్రహ్మ ఫస్ట్ పరార్థంలో ఫరిస్తాలను సృష్టించారు. ఫరిస్తాలందరూ ఒకే రకంగా ఉంటారు. వారి యొక్క అందము, ప్రకాశము, తేజస్సు, రూపము చాలా గొప్పగా ఉంటుంది. ఇది బాపూజీ మనకు చెప్పారు. ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా అదే చెప్తున్నాడు దేవేంద్రుడికి. అప్పుడు నేను ఏకాగ్ర చిత్తుడై ఆ ప్రజలందరిలో విశేషంగా అన్ని విశేషతలతో కూడిన ఒక అందమైనటువంటి రచన చెయ్యాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా దాన్ని నిరీక్షిస్తూ విశిష్టమైన రచన ఏం జరుగుతుందా అని చూడసాగారు. అప్పుడు నేను ఆ ప్రజలందరికీ కూడా ప్రత్యక్షం చేయుటకు ఒక అద్భుతమైనటువంటి స్త్రీని సృష్టించాను. ఆ స్త్రీలో అద్భుతమైన రూపము, గుణాలతో ఉన్నది. ఆ నారి నా ద్వారా రచించబడినది. ఆమె పేరు అహల్య అని పెట్టాను. నేను ఈ భూమిపైన ఈ సృష్టికే గొప్ప స్త్రీ రూపంలో ఉన్నటువంటి అహల్యను మహర్షి గౌతముని చేతిలో ఆ కన్యను అప్పజెప్పాను. మహర్షి కూడా, గౌతముడు కూడా ఈ భూమి మొత్తానికి విశిష్టమైన, ఈ సృష్టికే విశిష్టమైనటువంటి వ్యక్తి, తపస్వి, సంపన్నుడు. ఆయన చాలా సంవత్సరాల వరకు ఇక్కడే ఉన్నారు. గౌతముడు నాకు కన్యను ఇచ్చారు. అయితే మహాముని గౌతముడు ఆ మహాన్ ఇంద్రియ కంట్రోలరు, సంయమం కలిగి తపస్సు చేయటానికి, సిద్ధిని పొందుటకు వెళ్ళి వాడై వచ్చిన తర్వాత ఆ సిద్ధి పురుషుణ్ణి నేను తెలుసుకొని నేను ఆ కన్యను అతనికి పత్ని రూపంలో అప్పజెప్పాను. ధర్మాత్మ మహాముని గౌతముడుతో పాటు అహల్య చాలా సుఖపూర్వకంగా సుఖమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఎప్పుడైతే అహల్యను గౌతమునికి ఇచ్చానో సమస్తమైన దేవతలు కూడా నిరాశ చెందారు. నీకైతే కోపము హద్దులు దాటిపోయినది, నీ మనసులో కోరిక కలిగి కామానికి ఆధీనుడివైపోయావు. అందుకని నీవు ముని ఆశ్రమానికి చేరి అగ్నిశిఖ సమానంగా ప్రజ్వరిల్లుతున్నటువంటి ఆ దివ్య సుందరిని చూసి నీ కామ ప్రేరితమైనటువంటి దృష్టితోటి మోసం చేశావు. ఆ సమయంలో ఆ మహర్షి తన ఆశ్రమంలో నిన్ను చూడటం జరిగింది. దేవేంద్ర, దీనితో ఆ పరమ తేజస్వి మహర్షి
చాలా క్రోధావేశంలోకి వచ్చి నిన్ను శపించాడు. నీకేం శాపం పెట్టాడు? వాస్తవంగా శక్ర అంటే ఓ ఇంద్రదేవా, నీవు నిర్భయంగా అయ్యి భయము భక్తి లేకుండా కామాంధుడివై నా స్త్రీతో పాటు మోసపూర్వకంగా వ్యవహరించావు, మోసం చేసి వశం చేసుకున్నావు. అందుకని నీవు యుద్ధానికి వెళ్ళి శత్రువుల చేతిలో ఓడిపోయి నీ సమస్త వైభవము మొత్తం కూడా పోగొట్టుకుంటావు, నీ గర్వభంగం జరుగుతుంది అని శపించాడు. ఆ యొక్క శాప కారణం వల్ల నువ్వు రాక్షసుల యొక్క ఖైదీలో వచ్చి పడ్డావు. ఇంకో కారణం ఏమీ లేదు దేవేంద్ర అంటూ చెప్పాడు. దేవేంద్రుడు తను చేసిన కుకర్మ దుష్కర్మ జ్ఞాపకం వచ్చి దానికి కర్మ ప్రతిఫలం అనుభవిస్తున్నాను అనుకొని బ్రహ్మదేవుడికి ధన్యవాదాలు చెప్పాడు. ఎవరైనా సరే దేవుడైనా వికర్మ చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. ఇక్కడ చూడండి ఇంకొక విషయం, కాస్ట్ ఆఫ్ డిజైర్, కోరికలకు యొక్క విలువ ఎంత ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తోటి ఒకానొక సమయం యొక్క విషయము, మన దేశంలో గురుకుల పాఠశాలలు పరంపరగా నడుస్తూ ఉండేవి. ఆ సమయంలో విద్యార్థులు గురుకులంలో ఉంటూ శిక్షణ పొందుతూ భిక్షాటనతోటి జీవితం గడుపుతూ ఉండేవారు. కాశీలో ఒక మేధావి శిక్షకుడు విద్యార్థి ఉండేవాడు. అతని పేరు దీపక్. దీపక్ని తన మాతాపితలు ఒక పరమ పూజ్య ఆచార్యుడైన విష్ణుగుప్తుని యొక్క ఆశ్రమానికి శిక్షణ పొందుటకు పంపించారు. విష్ణుగుప్తుడు ఆ సమయంలో ప్రసిద్ధి ఆచార్యుల్లో ఒకడు. దీపక్ తన గురువు విష్ణుగుప్తుని దగ్గరికి వచ్చాడు. గురువు గారికి చాలా విశ్వాసపాత్రుడుగా కూడా ఉన్నారు. అందరూ ఇదే అనుకుంటూ ఉండేవాడు, అతను కూడా అనుకుంటూ ఉండేవాడు. తన గురువు దివ్యశక్తి సంపన్నుడు మహాన్ వ్యక్తిగా దీపక్ కూడా భావిస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు తనకి ఒక కోరిక అనేది కలిగింది. అది పూర్తి చేసుకోవాలనుకున్నాడు. తన యొక్క గురువు గారితోటి ఎప్పుడైనా సరే ఈ విషయాన్ని మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. సదా పరేషాన్ అవుతూ ఉన్నాడు, గురువు గారికి ఎట్లా చెప్పాలి అని. గురువు గారి యొక్క దీపక్ యొక్క మానసిక స్థితిని తెలుసుకొని భ్రాంతిని తొలగించాలి అని ఒకరోజు శిష్యుడైన ఆ దీపక్ని వెంట పెట్టుకొని అడవి మార్గాన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మధ్యలో ఇంకా కీకారణ్యము వచ్చింది. అక్కడికి చేరుకోగానే చీకటి పడింది. ఇక్కడి నుంచి బయటపడటం చాలా కష్టము. రాత్రి అయిపోయింది. ఇక్కడ మనము ఉండిపోవాల్సిందే. ఉన్నా కూడా కష్టమే. ఏ అడవి మృగాలు మనల్ని ఆహారంగా తీసుకోవటం సంభవం. అనగా ఈ అడవిలో జంతువుల యొక్క భయం కూడా ఉన్నది. వాటికి మనం భోజనం అయిపోతాం అని అనేశాడు. ఈ విషయం వినటంతో దీపకుడి యొక్క మనసులో భయం కూర్చుంది. వెంటనే గురువు గారితో అంటున్నాడు దీపక్, నేను నా యొక్క కోరికలను మీతోటి తీర్చుకోవాలి అనుకొని మీకు చెప్పాలనుకున్నాను. నా కోరిక పూర్తి కాలేదు, ఒక కోరిక కూడా పూర్తి కాలేదు. మీరు చాలా గొప్ప సిద్ధపురుషుడు అని భావించి
మీ దగ్గరికి శిక్షణకు వచ్చాను, కానీ మీరు ఒక సాధారణమైన మానవుల్లాగే బయటపడ్డారు. ఈ యొక్క అడవిలో జంతువు యొక్క భయము మీకే ఉంటే మేమేమైపోవాలి? నా యొక్క కలలు ఎప్పుడు పూర్తి అయ్యవను అంటూ వాపోయాడు. ఇప్పుడు మీరు తీసుకొచ్చి నన్ను మృత్యుముఖంలోకి పడేశారు అంటూ ఇంకా వాపోతూ ఉన్నాడు. గురువు భయపడిన శిష్యుణ్ణి ఒక వృక్షం దగ్గరికి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి అడగనారంభించాడు. ఏమిటి, నీ స్వప్నాలు ఇంకా అసంపూర్ణంగానే ఉన్నాయా అన్నాడు. శిష్యుడు, ఆ దీపకుడు వెంటనే హా అని సమాధానం చెప్పాడు. ఇక గురువుగారు విష్ణుగుప్తుడు నవ్వుతూ, ఒకవేళ నీ కోరికలన్నీ నేను ఒక క్షణంలో తీర్చగలను అని అనేశాడు. వెంటనే దీపకుడికి కళ్ళు చెమర్చాయి, మెరుపు వచ్చేసింది. నిజంగానా గురుదేవా, నేను ఆలోచించలేదు మీరు ఇట్లా మాట్లాడతారు అని అంటూ సంతోషంగా ఆ దీపకు అంటం ప్రారంభించాడు. త్వరగా నీ కోరికలు ఏంటో చెప్పు, కోరికల్ని పూర్తి చేస్తాను అన్నాడు. నా కోరికలు పూర్తి చేయండి గురువుగారు అని దీపకుడు అన్నాడు. గురువుగారు అంటూ ఉంటే, నీ కోరికలు పూర్తి చేయగలను, కానీ నువ్వు దీనికి బదులుగా నాకు ఒక వస్తువుని ఇవ్వాలి. ఒకటి పొందాలి అంటే ఒకటి పోగొట్టుకోవాలి. దీన్ని గురుదక్షిణగా అయినా సరే నువ్వు అనుకో, తప్పులేదు అని గురువుగారు చెప్పనారంభిస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఏది కూడా కష్టపడకుండా ఉట్టిగా ఏమీ రాదు కదా. అందుకని నీ స్వప్నాలన్నీ పూర్తి నేను చేస్తాను, దీనికి బదులుగా దక్షిణగా నాకు కొంచెం ఇవ్వాల్సి వస్తుంది అని అన్నాడు. దీపకుడు వెంటనే తప్పకుండా ఇస్తాను గురుదేవ, ఏం కావాలో కోరుకోండి అని అనేశాడు. వెంటనే గురువుగారు, పుత్ర, నీవు నీ యొక్క దక్షిణ హస్తము యొక్క చేతిని కట్ చేసి నాకు ఇవ్వు, ఇది దక్షిణగా అని అన్నాడు. ఈ మాట వెంటంతో దీపకుడు గాబరాపడి భయపడిపోయాడు, ఆలోచించసాగాడు. కోరికల కోసం నేను నా చెయ్యిని బలి చేస్తే కోరికలు తీర్చుకోవటం ఎలా సాధ్యమవుతుంది? కోరికలు తీరకపోయినా పర్వాలేదు, నా చెయ్యి నాకుంటే చాలు అని అనుకున్నాడు. వెంటనే కొంచెంసేపు ఆగిన తర్వాత, గురువుగారండి, మీరు ఈ షరతు పెట్టారు, కానీ నాకు ఈ షరతు నచ్చలేదు, అవన్నీ అట్లాగే ఉండటమే మంచిది అని అన్నాడు. నేను నా చేయిని పోగొట్టుకొని అవి పొంది సుఖం పడతాను, ఏమి లాభము అని అన్నాడు. అప్పుడు గురువుగారు ప్రేమగా అతన్ని దగ్గర కూర్చోబెట్టుకొని, పుత్ర, ఈ భూమి పైన ఎన్నైతే వస్తువులు ఉంటూ ఉంటాయో అవి దూరంగా ఉన్నంత వరకు అందంగానే ఉంటాయి, దూరపు కొండలు నునుపులాగా. ఎప్పుడైతే అవి దగ్గరకు వచ్చినాయో వాటితోటి కష్టాలు ఉంటూ ఉంటాయి. ఏ వస్తువైనా సరే మానవుడికి దృష్టికి అందనంత వరకే అందని ద్రాక్ష పుల్లన అంటారు. అందని చంద్రుడు అందమైన వాడు, అందని చంద్రుడు చాలా ఆకర్షణీయంగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఏదైతే నువ్వు వస్తువు పొందాలి అనుకున్నావో అవన్నీ కూడా ప్రకృతి యొక్క నియమం అనుసారంగానే ఎప్పుడు నీకు అవి లభ్యమవ్వాలో అవి లభ్యమవుతాయి. అవి ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా ఒక పిల్లవాడు పెద్దవాడయ్యి ఉన్నప్పుడు
బాల్యం గడిచిపోయింది, బాల్యం ఉంటే బాగుండు అనుకుంటారు. చిన్నప్పుడును పెద్దవాడిని కావాలి అనుకుంటారు. పెద్ద అయిన తర్వాత ఇంకో కోరిక వస్తూ ఉంటుంది. మానవుడు ఏదైతే కోరుకుంటూ ఉంటాడో అవన్నీ కూడా పొందలేడు. ఎంత అర్హత ఉందో, ఎంత ప్రారంధం ఉందో అంతే పొందగలడు. ఎంత పొందినా కూడా సంతృప్తి అనేది మానవుడికి ఉండనే ఉండదు. అందుకని మన దగ్గర ఉన్న దాంట్లో మన సంతృప్తి పొందాలి. ఈనాడు మానవుడు ధనం వెనకాల పరుగులు తీస్తూ ఉన్నాడు, ఆరోగ్యాన్ని చూసుకోవటం లేదు. ఎప్పుడైతే ధనాన్ని పొంది పోగు చేసుకున్నాడో అప్పుడు ఆరోగ్యం వెనకాల పరుగులు తీస్తూ ఉంటాడు. అప్పుడు డబ్బులు పోతూ ఉంటాయి, సమయము వేస్ట్ అవుతుంది. అదే ఈశ్వరుడు మీకు నేర్పేది. మీ దగ్గర ఏదైతే ఉన్నాయో వాటితోటి సంతృప్తిగా ఉండండి. మీ దగ్గర ఉన్న దాంట్లోనే మీరు సుఖంగా ఉండండి. ఇచ్చింది అంతా కూడా ఈశ్వరుడు ఇచ్చాడనుకోండి. ప్రతి ఒక్కడు ఈశ్వరుడు ఇచ్చిందే, పరమాత్మ ఇచ్చినదే అన్న మాటను మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈశ్వరుడు అందరికంటే కూడా చాలా గొప్పవాడు అంటూ శిష్యుడికి గురువు గారు చెప్పనారంభించాడు. విషయం అర్థమైనటువంటి శిష్యుడికి గురువుగారు కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టారు. అప్పుడు గురువుగారు అతన్ని హృదయానికి హత్తుకున్నాడు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. విన్నారు కదా, జీవితంలో ఎన్నో ఉపయోగపడేటువంటి ఉదాహరణలు ఇవి. మనం ధారణ చేయాల్సినవి, ప్రాక్టికల్గా తీసుకొని రావాల్సినవి. అచ్చా, బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైన జ్ఞానం, మా దివ్య సందేశాలు, పురుషార్థానికి ఆధ్యాత్మిక ప్రగతికి ధారణా పాయింట్స్, రోజు లైవ్ వీడియోల్లో వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, కథ సారాంశము ఇవన్నీ కూడా వీడియోల రూపంలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఇవన్నీ కూడా అందుతూ ఉంటాయి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.